ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, నేను వ్లాగ్ చేసి కూడా చాలా వీక్స్ అవుతుంది గదా! ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది. అండ్ ఈరోజు ఫెస్టివల్ అని జెప్పేసి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో, నా ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈ వ్లాగ్ మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ శివరాత్రి అయిపోయి 1 వీక్ అవుతుంది. బట్ ఐ యామ్ సో సారీ. నాకు బాబు వల్ల తీయడం కుదరట్లేదు. ఐ మీన్ ఎడిట్ జేయడం కుదరట్లేదు. సో, వ్లాగ్ చూస్తూ ఉండండి. సో, మార్నింగ్ 6కే లేచాను. లేచేసి యాజ్ యూజువల్ రిచువల్స్ ఉంటాయి కదా! బయట క్లీన్ చేసుకొని, ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత ఆర్యన్ లేసేసాడు చూడండి. కరెక్ట్ నాకు టైట్ వర్క్ ఇంకెక్కువుంది అనే టైంకి మా ఆర్యన్ లేచేస్తాడు. సో, ఇక్కడ గడప ముగ్గు వేసేస్తున్నాను. ఇది వేసే టైంలోనే ఆర్యన్ లేచాడు. ఇప్పుడొచ్చి నా దగ్గర ఉంటాడు చూడండి. అండ్ మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో, నేను గడప ముగ్గు సింపుల్‌గానే ఏసుకుంటాను. ఎందుకంటే టైం కూడా లేదు. ఇంతకన్నా నాకు డిజైన్స్ కూడా ఏం రావు. సో, నాకొచ్చినట్టు సింపుల్‌గా వేసేసుకున్నాను. సో, చూసారా ఆర్యన్ గూడా లేచేసాడు. అండ్ కొంచెం ఆర్యన్‌ని డైవర్ట్ చేశాక ఇల్లు ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను. కానీ మా వాడు వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండమంటే అస్సలు ఉండట్లేదు. నా దగ్గరికే వచ్చి ఉంటాడంట. పోయి పోయి ఆ డస్ట్‌లోనే తిరుగుతున్నాడు. పిల్లలు అస్సలే వినరు. తర్వాత కరెంట్ పోయింది. సో, బయటకొచ్చి కొంచెం ప్లాంట్స్‌కి వాటర్ పోసాను. కానీ అది గూడా మా వాడే పోస్తాడంట. చూడండి ఎలా చేస్తున్నాడో. అయిపోయాక కొంచెం పవరొచ్చింది. వచ్చాక సో, మాప్ పెట్టేసుకున్నాను. ఈ కిచెన్, హాల్, బెడ్‌రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసాయి. నెక్స్ట్ ఇక్కడ చిన్న టిప్ జెప్తాను. ఈ బాక్సెస్ ఉన్నాయి చూసారా? నేను మీషోలో తీసుకున్నాను. మనకి హస్బెండ్స్ ఇది ఆఫీస్‌కెళ్తుంటే సాక్స్‌లు ఎక్కువ ఉంటాయి గదా! వాళ్ళకి. సో, అవి నీట్‌గా అరేంజ్ చేసుకోవడానికి బావుంటాయని జెప్పేసి అవి తీసుకున్నాను. సో, ఎలా ఉన్నాయి? బాగుంటే కామెంట్ చేయండి. అండ్ ఆర్యన్‌కి కూడా పని ఎక్కువుందని జెప్పేసి పాపం చైర్‌కి కట్టేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్యన్‌కి బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆయన బయటికెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చారు. సో, మా హస్బెండ్, నేను ఏం తినం ఈరోజు. అంటే ఆయన ఫ్రూట్స్ తింటారు. బట్ ఫాస్టింగ్ కాదు. నేను మొత్తం ఫాస్టింగ్ ఉంటాను. 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇక్కడ ఆర్యన్‌కి తినిపిచ్చేసాను. అండ్ నెక్స్ట్ మేము ముందు రోజు కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నామని చెప్పాను గదా! ఇవి నెక్స్ట్ రోజు ఇంకొన్ని తీసుకొచ్చుకున్నాము. సో, మనకు తెలిసిందే గదా! స్వీట్ పొటాటో, బనానాస్, కొన్ని దేవుడికి ఫ్లవర్స్ తీసుకున్నాము. అండ్ ఇంకో టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి శివుడికి చాలా ఇష్టమంట. మీలో ఎంతమందికి ఫ్లవర్స్‌కి తెలుసు కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్యన్ డైవర్ట్ చేయడానికి కొంచెం ఆడుతున్నాను. కానీ చూసి చూడనట్టు ఎళ్ళిపోయాడు. ఐ మీన్ చూడలేదనుకుంటా. సో, ఇక్కడ ఆర్యన్‌కి తినిపిస్తున్నాను. ఆయన తినే 2 ఇడ్లీస్ తినడానికి 1 అవర్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వీట్ పొటాటో ఉంటుంది గదా! దాని మీద మనకి మట్టి ఇలా ఉంటుంది గదా! సో, అది తొందరగా క్లీన్ అవ్వాలంటే కొంచెం నానబెట్టండి. సో, మనకి ఈజీగా మట్టి అంతా ఎళ్ళిపోతుంది. ఇలా. అండ్ నెక్స్ట్ ఆర్యన్ చూసాడా ఇడ్లీ వద్దంట. సో, వడ తింటున్నాడు. ఎప్పుడు ఇదే పని. అండ్ ఇవి కొంచెం సోక్ అయిపోయాయి చూడండి. మట్టి చూడండి ఎలా వచ్చిందో. వాటర్ చూసేయండి. కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తానంటే మనకి ఇవి ఫుల్ పొటాటోస్ కాకుండా కొన్ని హాఫ్ ఇట్లా కట్ చేసి వస్తాయి కదా! అక్కడ కూడా మట్టి చాలా ఉంటుంది. సో, నేను అవి కట్ చేసేస్తాను. కట్ చేసి బాయిల్ చేసుకుంటాను. మనకి తినడానికి కూడా బావుంటుంది కదా! ఐ మీన్ చూస్తే కూడా బావుండట్లేదు అది చూడడానికి. సో, కట్ చేసి అన్ని పీసెస్‌లా చేసేసుకొని సో, బాయిల్ చేస్తున్నాను. ఒక సైడ్ ఆర్యన్‌కి వాటర్ పెట్టేసాను బాత్ చేపిద్దామని చెప్పేసి. సో, బాత్ చేపిచ్చి పడుకోబెట్టాను. నెక్స్ట్ నేను కూడా బాత్ చేసేసాను. సో, ఇక్కడి నుంచి నేనింక దేవునికి పెట్టేసేయాలి.
దేవునికి పెట్టడం మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆర్యన్‌కి ఫుడ్ వండడానికి రైస్ నానబెట్టేసాను. అండ్ ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్లవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఈ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ అన్నీ కూడా. ఆ వాటర్ మెలన్ కృష్ణ వస్తే తింటాడు. వాటర్ మెలన్ మిగతాది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఈలోపు అది చూస్తూ ఈ జ్యూస్‌లో సడెన్‌గా అది రికార్డ్ చేస్తూ ఈ జ్యూస్‌లోపు ఆర్యన్ లేసొచ్చి ఆయనే సొంతంగా దండం పెడుతున్నాడు. సో, మంచిగా చాలా క్యూట్ అనిపించింది. పెడతాడు యాక్చువల్‌గా అయితే. పెట్టు జేజకి పెట్టు అనగానే పాపం పెట్టేస్తాడు. సో, క్యూట్ కదా! అలా ఎంతమంది ఉంటారు పిల్లలు ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలు అలానే ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇలా ఆర్యన్‌కి కష్టంగా రైస్‌లో ఏది వేసినా వేయకున్నా లీఫీ వెజిటబుల్స్ అండ్ క్యారెట్స్ వేస్తాను. ఇక్కడ కొంచెం సేపు ఆడుకుంటున్నాడు. ఆయనకి నిద్రలోంచి బయటికి రావాలంటే కొంచెం డైవర్ట్ చేయాలి ఆర్యన్‌ని. ఆయన ఎటు వెళ్ళినా మనం ఏం అనకూడదు. లేదంటే మాత్రం అస్సలే ఫుడ్ మాత్రం తినడు. సో, కొంచెం తనతో ఆడుకోవాలి. ఆర్యన్ ఆర్యన్ పడుకుంటే ఇల్లెంత నీట్‌గా ఉంటుందో లేసాక అంతా క్లమ్జీ చేసేస్తాడు. సో, చూడండి ఎలా చేశాడో ఇల్లంతా. సో, ఎనీవే పిల్లలుంటే అలానే చేస్తారు గదా! అలా చేస్తేనే బావుంటుంది పిల్లలు కూడా. మనము ప్రతిసారి చిరాకు తెప్పించుకోవద్దు గూడా. అండ్ చూసారా కొంచెం ఆడుకున్నాక సో, రైస్ అయిపోయింది తినిపిస్తున్నాను. తినిపించాక మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్‌లోనే టెంపుల్ ఉంటుంది. సో, అక్కడికే వెళ్దాం అనుకుంటాను. కొంచెం ఎర్లీగా వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఫీడింగ్ ఇస్తాను కాబట్టి తినేసేయాలి. ఫ్రూట్స్ తినేసేయాలి తొందర. లేట్ నైట్ ఉన్నా కూడా బాబుకి కష్టమవుతుందని జెప్పేసి తొందర తిందామని, తొందర టెంపుల్‌కెళ్తే తినొచ్చు కదా! అని జెప్పేసి తింటున్నాను ఈసారి. సో, ఈలోపు కృష్ణ వచ్చేసాడు. ఆయనకు ఫ్రూట్స్ పెట్టిచ్చాను. ఆరెంజ్ చూడండి ఆ అమ్మాయి ఉంది గదా! పక్క మా నైబర్ అన్నమాట. తను ఉంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాడు, తింటాడు, మాటన్నీ వింటాడు. తనెళ్ళిపోతే మాత్రం పాపం చాలా ఏడుస్తాడు. చూడాలి. తను వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంటాడో ఏమో పాపం. వాళ్ళు ఒక 2 మంత్స్‌లో ఖాళీ చేసేస్తారంట. కష్టమే ఆర్యన్‌తోని. సో, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాను. నేను తీసుకున్న ఫ్రూట్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని, కొన్ని దేవుడివి తీసుకొని కూడా ఎళ్ళిపోతున్నాను. ఇంటికొచ్చేసాం. వచ్చేసాక ఇక అమ్మతో టైమ్ పాస్ చేస్తాడు. మా మమ్మీ ఉంటే మాత్రం అస్సలెవరు పట్టించుకోడు. ఇక్కడ మమ్మీ ఫ్రూట్ సలాడ్ చేసి కృష్ణకిస్తుంది. మమ్మీ కూడా తినదు. ఈరోజు ఫాస్టింగ్ ఉంటుంది. సో, ఈ వీడియో గుర్తుందా మీకు? నేను ముందు రోజు షార్ట్స్‌లో పెట్టాను గదా! అదే వీడియో. చెర్రీస్ ఉంటే బావుంటుంది ఫ్రూట్ సలాడ్‌లో అని జెప్పేసి తను వేయలేదు అంటే నేను తీసుకొచ్చాను. అందుకే ముందు రోజు తీసుకున్నాను అది. నేను చేస్తే వేయొచ్చు అని జెప్పేసి కానీ ఇలా మమ్మీ దగ్గరకయిపోయిందది. సో, చెర్రీస్ ఏస్తే టేస్ట్ బావుంటుంది కదా! సో, అలా వేసేసాను. సో, కొంచెం సేపు టైమ్ పాస్ అయ్యాక మమ్మీ కూడా 5 అయ్యే వరకు వెయిట్ జేసి వెళ్తే బావుంటుంది అన్నారు. సో, నేను కూడా వెయిట్ చేశాను. ఈలోపు ఆర్యన్‌కి కొంచెం ఆడుకున్నాడు. వాళ్ళ తాతయ్యతో ఆడుకున్నాడు. కొంచెం టైమ్ పాస్ చేశాడు. అండ్ నేను కూడా కొన్ని కెమెరా పెట్టేసి కొన్ని ఎలా ఆడుతున్నాడో చూద్దామని చూసాను. కానీ ఇంకా గలీజ్ చేస్తున్నాడు. చూడండి అక్కడ ముగ్గు వేసింది మమ్మీ. పోయి దాన్ని చెడగొడుతున్నాడు. అన్ని పనులు మా ఆర్యన్‌వి. సో, వెళ్ళి తీసుకొచ్చేసాను. దీని తర్వాత రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. టెంపుల్‌కెళ్ళిపోయాము. మాకు దగ్గరే కదా! జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, చూడండి. ఇక్కడ మా తమ్ముడు చూడండి ఆర్యన్‌ని ఎలా ఆట పట్టిస్తున్నాడో పాపం మమ్మీ దగ్గరికి వెళ్ళనివ్వడంట. సో, అలా ఇలా 5 అయిపోయింది. సో, మమ్మీ కూడా ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి కొబ్బరికాయ కొట్టేసి, దేవునికి ఫస్ట్ దీపం పెట్టేసి మనం ఇంట్లో నుంచి వెళ్ళాలి కదా! టెంపుల్ దగ్గరికి. సో, అదే చేస్తుంది. ఆర్యన్ చూసాడా మళ్ళీ దేవున్ని మొక్కుతున్నాడు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి తమ్ముడు ఆటో కాదు స్కూటీలో వెళ్తుంటే వాడితో వెళ్తా అని ఏడుస్తున్నాడు. సో, మేము బై వాక్ టెంపుల్‌కెళ్ళిపోయాము. తమ్ముడు ఆర్యన్‌ని స్కూటీలో తీసుకొచ్చాడు. అగో చూడండి స్కూటీలోనే వస్తాడంట మా వాడు. సో, ఫైనల్‌గా టెంపుల్‌కొచ్చేసాము. ఇదే టెంపుల్. శివాలయం ఇది. చూడండి.
సో, ఇదే టెంపుల్. ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఇది అయిపోయాక 1000 పిల్లర్స్ టెంపుల్ గూడా వెళ్దాం అనుకున్నాం. కానీ చాలా క్రౌడ్ ఉండింది అంట. లాస్ట్ టైమ్ వెళ్ళాము. అప్పుడు ఆర్యన్ జస్ట్ నాకు తెలిసి ఒక 4 మంత్స్ బాబు అనుకుంటా అంతే. అప్పుడు వెళ్ళిపోయాము వదిలేసి. ఇప్పుడు కష్టం, చాలా కష్టం. అయినా చాలా రష్ ఉన్నారంట. సో, ఇది అయిపోయాక టెంపుల్ పక్కనే మా అత్తయ్య వాళ్ళుంటారు. మా చిన్నత్త ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాడు ఆర్యన్. బాయ్ చెప్తున్నాడు కానీ పాపం మళ్ళీ వచ్చేసాడు. అసలు ఉండడు. నేను ఉంటేనే ఉంటాడు. నేనేంటంటే వెళ్ళిపోయాను కొద్దిసేపయ్యాక. సో, మళ్ళీ తమ్మునితోని రిటర్న్ ఇంటికొచ్చేసాడు చూడండి. వచ్చాక ఆర్యన్ కొద్దిసేపు ఆడుకున్నాడు. నేను కూడా ఇంకా ఆకలవుతుందని జెప్పేసి మనం మనం ఫాస్టింగ్ ఉంటాం గదా! సో, ఫాస్టింగ్ వచ్చేసి ఖర్జూర పండు తినేసాక వదిలేయొచ్చు. ఐ మీన్ ఫ్రూట్స్ తినొచ్చింకా. సో, నేను ఫ్రూట్స్ తినేసి ఈ కస్టర్డ్ గూడా తినేస్తున్నాను. కొంచెం సేపు ఆర్యన్ ఆడుకున్నాక ఫస్ట్ తినలేదు కస్టర్డ్. కృష్ణ ఉన్నప్పుడు తినమంటే తినలేదు. కానీ నేను ఉన్నప్పుడు నేను తింటుంటే వచ్చి తింటా అంటున్నాడు. కానీ ఎంతవరకు పిల్లలకి తినిపిచ్చి అదే మనం తినచ్చా లేదా అని నాకు డౌట్ ఉంది. బట్ మమ్మీ ఏమన్నారంటే చిన్న పిల్లలు కాబట్టి దేవుడితో సమానం. సో, వాళ్ళు తిన్నా గూడా మనం తినొచ్చు ఫాస్టింగ్ ఉన్నా కూడా. వాళ్ళతోని మనం ఏం పెట్టుకోవద్దు అలా అంటున్నారు. సో, నా బాబే కదా! నేను తినేసాను. అండ్ ఇక్కడ మమ్మీతో కొంచెం టైమ్ పాస్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మమ్మీ మార్నింగ్‌కి కస్టర్డ్ చేశారు కదా! సో, ఈవినింగ్‌కి మళ్ళీ కృష్ణ వస్తారని చెప్పేసి సేమియా పాయసం చేసింది. ఎప్పుడైనా మమ్మీ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! దాన్ని సెపరేట్‌గా పెట్టేస్తది. అందులోనే కొందరేంటంటే అందులోనే కలిపేస్తారు కదా! సో, కొంచెం నానిపోతుంది. అలా కాకుండా మంచిగా నోటికి తగులుతాయి అని చెప్పేసి దాన్ని సెపరేట్‌గా పెట్టి సర్వ్ చేసే ముందు ఏసిస్తారు. ఇది ఐడియా బాగుంది కదా! నాకు కూడా చాలా నచ్చింది. సో, ఇక్కడ ఆర్యన్‌కి తినిపిచ్చేస్తున్నాను. టైం అప్పటికే 8:30 అయితుంది. తినిపిచ్చేస్తే ఏంటంటే మనం కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. లేదంటే తినలేదు ఇంకా అన్న అదే ఫీలింగ్‌తో ఉంటాను. నాకైతే తలనొప్పొచ్చేస్తుంది రియల్‌గా. సో, ఇక్కడ మా అభి పాప వచ్చేసింది. ఆర్యన్ అంటే పిచ్చి తనకి. ఆర్యన్ వచ్చాడంటే పాపం వచ్చేస్తుంది. చాలా సేపు ఆడుకుంటుంది. కానీ ఈ పెద్దగయ్యాక ఏంటి అంటే ఆర్యన్ అస్సలే ఉండట్లే తనతోని. చాలా తక్కువ టైం ఉంటున్నాడు. తనకు చాలా బాధేస్తుంది పాపం. కానీ ఏం అండ్ అప్పటికే టైం 10 అయిపోతుంది. సో, మేము ఇంటికెళ్దాం అనుకున్నాము. దారిలో కొంచెం కృష్ణ టిఫిన్ చేసేసారు. సో, కొంచెం తినేసి మేము ఇంటికెళ్ళిపోయాం. వచ్చాక చూడండి పడుకుంటాడనుకుంటే అస్సలు పడుకోవట్లేదు. ఆల్మోస్ట్ 1:00కి పడుకున్నాడు ఆర్యన్. నేను 3 వరకు పడుకున్నాను. ఈ మూవీ వచ్చింది చూస్తున్నారు.
దీనితోని చూసి కొంచెం భయపట్టించాం. మా మంకీని చూపించి భయపట్టించి పడుకోబెట్టేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో, ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే శివరాత్రికి జాగారం ఉన్నవాళ్ళు నెక్స్ట్ డే ఎలా చేసుకుంటారని చూపించడానికి పెట్టాను. సో, క్యాజువల్‌గా మా సైడ్ అయితే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే లేచాక మళ్ళీ అంతా చేసేసుకొని తలస్నానం చేసేసి మళ్ళీ దేవుడికి కొబ్బరికాయ కొడతాము. కొట్టేసి రైస్ ఏంటంటే చాలా మంది కర్రీస్ వండుకుంటారంట. మా సైడ్ ఏంటి అంటే ఆహ్, పప్పు బియ్యంతోని కిచిడీ టైప్ చేసుకుంటారు. సో, చూడండి కృష్ణకి ఉప్మా చేసి ఇచ్చేసాను. బ్రేక్‌ఫాస్ట్ తను తిని వెళ్ళిపోయారు. నేనేంటంటే కొన్ని అది చేయడానికి కొన్ని కావాలని చెప్పేసి జెప్టోలో ఆర్డర్ పెట్టాను. కానీ మా బాబు చూసారా ఒక్కొక్కటి మీకు చూపించి ఆడ పెడుతుంటే తీసుకెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. సో, లేచుంటే మాత్రం ఇలానే అల్లరి చేస్తాడు. సో, ఆఫర్ ఉన్నాయని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. సో, ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ కిచిడీ చేయడానికి ముందే పప్పు నానబెట్టేసాను గదా! ఇప్పుడు వీటికి సంబంధించినవి కోస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీకు రెసిపీ చూపిస్తాను. నా రెసిపీ మాత్రం అస్సలు ఫాలో అవ్వకండి. ఎందుకంటే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. నాకు నచ్చినట్టు నేను జేస్తున్నాను. సో, మీరు గూడా చూడండి కరెక్ట్ చేశానో లేదో చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే ఫ్లేవర్ కోసం ఫస్ట్ నేను కొంచెం ఘీ వేసుకున్నాను. అండ్ ఆయిల్ గూడా వేసుకున్నాను. తర్వాత మసాలా ఉంటాయి గదా! అవి కూడా వేశాను. వేశాక నార్మల్‌గా మనం అన్ని కర్రీస్‌లో వేస్తాం కదా! ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని నార్మల్‌గా మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకొని సార్ట్ చేసేయండి. సార్ట్ చేశాక అల్లం వేసుకోండి. సారీ అల్లం వెజిటబుల్స్ కంటే ముందే వేసుకోండి బావుంటుంది. అల్లం మస్ట్ అండ్ షుడ్. నేను కొంచెం పుదీనా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మనకు దగ్గరున్న ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండ్ అన్నీ వేసేసాక వాటర్ మనం తీసుకున్న రైస్‌ని బట్టి వాటర్ తీసుకోండి. ఫర్ ఇన్ కేస్ 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 ½ గ్లాస్ వాటర్ తీసుకుంటాం గదా! సో, అదే ప్రాసెస్‌లో వాటర్ పోసాక సాల్ట్ టెస్ట్ చేసుకొని కొంచెం వాటర్ బాయిలింగ్‌కొచ్చాక రైస్ అండ్ పప్పు వేసుకుంటే అయిపోతుంది. అంతే నా సింపుల్ రెసిపీ ఇది. సో, చూడండి.
సో, అది నా శివరాత్రి అలా గడిచిపోయింది. రెసిపీస్ ఏంటంటే పెద్దగా ఏం చేయలేదు. రైతా చేశాను అండ్ రైస్ చేశాను. మమ్మీ టమాటా చారు పంపించారు. సో, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ తీసుకొస్తాను. నాకు కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఓకేనా? బాయ్.